ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి అభిభాషణ ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్ర గంధర్వుడు. అయ్యా, మీరు పాడితే అదృష్టం, మాట్లాడితే మహాభాగ్యం, మీదయ్యా మా ప్రాప్తం. సభా సరస్వతి నమః. ముందుగా చాలా కర్ణపేయంగా నాదస్వరం వాయించిన విద్వాంసులకి, వేదఘోష చేసినటువంటి పండితులకి, అద్భుతంగా తరంగా గానం చేసినటువంటి శ్రీమతి రాధాకుమార్ గారికి, వారి వాద్య బృందానికి అభినందనలు, ఆశీస్సులు. ఇది కేవలం నేను వినడానికి మాత్రమే, ఎందుకంటే నా జీవితం అంతా కూడా విని నేర్చుకోవడంతోనే జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం, మహానుభావుల సరసన కూర్చునేటటువంటి సౌభాగ్యాన్ని పొందడానికి తప్పించి నేను మాట్లాడగలిగేవాడిని మాత్రం కానే కాదు. ఆ మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ శర్మ గారికి శతధ సర్వదా కృతజ్ఞుణ్ణి. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో అద్భుతాలు సాధించిన వారు. ముఖ్యంగా ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మహానుభావులు మహామహోపాధ్యాయ ఆయన కూడాను శ్రీ జస్రాజ్ గారికి మొట్టమొదటిసారిగా కొప్పరపు కవుల పేరిట ఒక అద్భుతమైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడం, అది విశాఖపట్నంలో జరగడం, తెలుగువారి మధ్య జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్లుంది, పుంభావ సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్టుంది. వారిని చూస్తేనే ముందు చేతులు ముకుళించుకుంటాయి మనకు. కొంతమందిని చూస్తే అసలు కొట్టబుద్ధి వేస్తుంది, అది ఎంత పెద్ద విద్వాంసులైనా సరే. కానీ కొంతమందిని చూడంగానే గౌరవంగా చేతులు ముకుళించి తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైన గాత్రం, అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి మహానుభావుడు, భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి, అతి వినయ సంపన్నులు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి మహానుభావుడిని వాడు సత్కరించుకున్నాం. మనం అందరం కూడా చాలా చాలా భాగ్యవంతులమైనాం, చాలా పొందాం ఇవాళ ఆ సన్మానం వల్ల. అలాగే జ్యోతిషాన్ని, అవధాన ప్రక్రియను కూడా పాఠ్యాంశాలుగా చేసినటువంటి ఆ మహాసంస్కారి రాజుగారికి మరొక్క పర్యాయం కాళ్ళు ముట్టుకుని నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 8 సెకండ్లకు ఒక పద్యం ఆశువుగా కంఠస్థం చేసింది చెప్పేటప్పుడే మనం కొంచెం ఆలోచించి చెప్తే ఎంత వ్యవధి పడుతుందో ఆలోచించండి. 1 2 3 4 5 6 7 8 ఒక పద్యమైంది. అది కందం కావచ్చు, తేటగీతి కావచ్చు, సీసపద్యము కావచ్చు, మరో చందబద్ధమైన పద్యము కావచ్చు. ఎలా ఒకరు ఒక పద్యం చెప్తే మరొకరు పద్యం చెప్పుంటారు కదా, అయినా కూడా 8 సెకండ్లకు ఒక పద్యం చెప్పడం అనేటటువంటిది మానవ మాత్రలకు సాధ్యం కాదు. వారు మన మధ్య పుట్టినటువంటి సరస్వతి ఉపాసకులు, సరస్వతి అంశతో పుట్టినవారు. వారు చేసుకున్న అదృష్టం ఏమిటంటే, తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మాతామహుల్ని గుర్తుపెట్టుకొని వారి పేరిట ఒక పురస్కారాన్ని పెట్టడమే కాకుండా వారి తాలూకు పద్యాలన్నిటిని కూడా సేకరించి జనబాహుళ్యానికి పంచిపెట్టి మనమేమిటి, మన వాళ్ళు ఏమిటి అని తెలియజెప్తున్నటువంటి శర్మ సర్వదా ధన్యుడు. ఆయన చాలా ధన్యుడు. గరికపాటి వారు ఒక మంచి మాట అన్నారు ఇంతకు మునుపు మాట్లాడుతూ, మండలి బుద్ధప్రసాద్ గారు, ఇవాళ మంత్రి గారు చెప్పినట్టుగా పాఠ్యాంశంగా వారి జీవిత చరిత్రను చేరుస్తారు అని. వారి జీవిత చరిత్ర మాత్రం చేరిస్తే చాలదు, పద్యాలు కూడా చేర్చాలి. ఆ విషయాన్ని గరికపాటి వారు ప్రస్తుతించారు అనే చాలా చాలా సంతోషం. ప్రతి పద్యం కూడా పాఠ్యాంశంలో రావాలి. మేము చదువుతున్నప్పుడు 5th వారం నుంచి SSLC వరకు కూడా భారత భాగవత రామాయణంలో అందులోని ఘట్టాలన్నింటిలో వచ్చిన పద్యాలన్నిటిని కూడా మాకు పాఠ్యాంశాలుగా పెట్టారు. ఇప్పుడు పెడితే మాత్రం పిల్లలు వీరు చిరంతనంగా జీవించి ఉంటారు. అక్షరం ఉండేంతవరకు కొప్పరపు కవులు ఉంటారు, పద్యం ఉన్నంతవరకు ఇంకా ఉంటారు. ఆ పద్యాన్ని మన తర్వాతి తరాలు వాళ్ళు కూడా వాళ్ళ కంఠం ద్వారా వినిపిస్తూ ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. చాలా సంతోషం. తొందరపడిపోయి ముందుగానే నాకు ఈ అవార్డుని ఎప్పుడో ఇచ్చేశారు, చాలా తొందరపడ్డారు. ఎందుకంటే అయితే ఒక విధంగా మంచి జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నన్ను పిలిచి ఆ మహానుభావుల సరసన కూర్చునేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని కలుగజేశారు. నేను ఎంత మాట్లాడినా అనవసరం. ఒక్క పద్యమైనా వారిది అవధాన సరస్వతులు, ఆశుకవితా చక్రవర్తులు, వారి పద్యం ఒకటన్నా పాడి వినిపించడానికి ప్రయత్నిస్తాను. భయంగా ఉంది, గుండె దడగా ఉంది. సరస్వతి కూర్చున్నప్పుడు సభలో మరొకరు పాడడం ఎలా కుదురుతుంది చెప్పండి. నాకు తోచిన కుప్పిగంతులు వారి ముందు వేయడానికి ప్రయత్నిస్తాను. భాసుర సుమపత్ర ఫల లతా వృక్ష సుందరతర ఆరామ బృందములు కల్గి
ముక్కారు పంటలు మిక్కిలి పండించు జీవనది నదశ్రేణి గల్గి అమిత భాగ్యోన్నతులమరించు మణిహేమ రజతాది లోహకరములు కల్గి నిఖిల మహాయంత్ర నిర్మాణ శాస్త్రోపదేశ దివ్య గ్రంథరాశి గల్గి వీరజననీ వీరజననీ సతీ పుత్రవితతి గల్గి పొలుపు మీరు భవత్పుణ్యభూమి ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణా గుణోపేత భరతమాత ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణా గుణోపేత భరతమాత భరతమాత. ఎంత అద్భుతమైన పద్యం! భరతమాతను గురించి ఎంత అద్భుతంగా రాశారు మహానుభావులు. ఇది పాడే ఒక సౌభాగ్యం నాకు ఇచ్చినటువంటి భగవంతుడికి సర్వదా కృతజ్ఞతను తెలియజేస్తూ ఇవాళ పాడిన ఈ పద్యాన్ని జస్రాజు గారి పాద పంకజాలకు నేను సమర్పించుకుంటున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.